క్రీస్తునందు ప్రియమైన వారలారా, శుభాలు. ఎలా ఉన్నారు? బాగున్నారా? నిన్నటి దినము ఎలా గడిచింది? ప్రభువుకు మహిమకరంగా జీవించారా? జీవించినట్లయితే ఆయనకు స్తుతులు. లేని ఎడల ఆయన మనలను క్షమించునుగాక. నేటి దిన ధ్యానాంశము ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 15వ వచనము. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 15వ వచనం. కాబట్టి మనలో సంపూర్ణులమైన వారందరము ఈ తాత్పర్యమే కలిగి ఉందము. అప్పుడు దేనిని గూర్చి మీకు వేరు తాత్పర్యము కలిగి ఉన్నడలా అది దేవుడు మీకు బయలుపరచును. దేవుని వాక్యాన్ని మన వెనికిల్లో దీవించి ఆశీర్వదించును గాక. చదవబడిన లేఖన భాగాన్ని పరిశీలన చేసుకుంటే, పౌలు తనకున్న ఆధిక్యతలన్నిటిని ప్రభువును తెలుసుకొనుట కొరకు ముందున్న వాటి కొరకు వెనుకున్న వాటిని మరచి ప్రభువు కొరకు, గురి కొరకు, ప్రభువుల మారుట కొరకు పరిగెడుతున్నాను అని చెప్పి ఈ పోరాటంలో నేనొక్కడే కాదు, మీరు కూడా ఉన్నారు అని సంఘం వైపు తిరిగి మళ్ళీ ఆ మాట చెప్తున్నాడు. అంటే ఈ పోరాటంలో కేవలం పౌలే కాదు, మనము కూడా పౌలులాగే ఉండాలి. అక్కడ ఒక మాట అన్నాడు, అదే తాత్పర్యము కలిగి. తాత్పర్యం అంటే అదే ఉద్దేశము, అదే స్వభావము, అదే ఆలోచన దృక్పథము. పౌలుకు ఎలాంటి ఆలోచన దృక్పథం ఉంది? సిలువ వేయబడిన యేసును లోతుగా తెలుసుకొనుట కొరకు తనకు యూదుడుగా ఉన్న ఆధిక్యతలన్నిటిని పక్కన పెట్టి ప్రభువును తెలుసుకొనుట కొరకు వాటినన్నిటిని పెంటతో సమానముగా ఎంచి వెనకున్న వాటినన్నిటిని మరిచి ఏదో సాధించాను అని తాను అనుకోకుండా ముందున్న గురువైపుకే పరిగెడుతున్నాడు. సంఘము కూడా, లేదా ప్రతి క్రైస్తవుడు కూడా పౌలుకు ఉన్న తాత్పర్యమే కలిగి ఉండాలి. అలాగే ఇంకొక మాట కూడా అంటాడు, నేనేదో ఇదివరకే సాధించానని అనుకొనుట లేదు అంటాడు. అంటే అక్కడ ఇంకొక మాట కూడా అన్నాడు, నేను పర్ఫెక్ట్ కాదు. మనం మాట్లాడుకున్నాం 2 రోజుల క్రితం, నో వన్ ఈజ్ పర్ఫెక్ట్. ఎవరు పర్ఫెక్ట్ కాదు. ప్రభువులో మనము పరిపూర్ణులమవుతూ ఉంటాం. పూర్తిగా మనం పర్ఫెక్ట్ ఎప్పుడవుతామంటే ఆయన వచ్చినప్పుడే. అప్పటి వరకు ఎవరు పర్ఫెక్ట్ కాదు. సో మనం కూడా పర్ఫెక్ట్ కాదు కాబట్టి పౌలుకున్న అలాంటి తాత్పర్యమే మనము కూడా కలిగి ఉండాలి అన్నది పౌలు యొక్క ఉద్దేశం. దాంతో ఇంకొక మాట కూడా అన్నారు, మీకు వేరు తాత్పర్యము ఉన్న ఎడల అది దేవుడు మీకు బయలుపరచును అన్నాడు. అంటే ఇప్పుడు నాకు కలిగిన ఈ తాత్పర్యానికి మించి ఇంకేది లేదు. ఒకవేళ మీకుంటే ప్రభు మీకు బయలుపరుస్తాడు. ఇది ఒక ఎటకారం అనే కన్నా సర్కాసిజం అంటారు. అంటే ప్రభు చూసుకుంటాడులే అని. అంటే దాని అర్థం ఏం లేదు. ఈ తాత్పర్యమే ప్రభు మరి మీకు ఇంకోలా చెప్తాడు అని దాని అర్థం. అంటే దేవుడు చెప్పటానికి గల మార్గాలు ఉంటాయి. హీ విల్ కరెక్ట్ వాట్ ఎవర్ ఇట్ టేక్స్ టు రికగ్నైజ్ బై ఎ బిలీవర్. విశ్వాసి ఈ తాత్పర్యాన్ని తెలుసుకోవటానికి ఏ మార్గాలైతే దేవుడు తీసుకోవాలో ఆ మార్గాలన్నీ తీసుకుంటాడు. వాక్యం ద్వారా చెప్తాడు.
ఆత్మ ద్వారా నడిపిస్తారు. అంతకీ వినకపోతే 1, 2, 3 దెబ్బలు వేసైనా ఈ తాత్పర్యంలోనికే తీసుకొస్తాడు. ఇక ఇంతకన్నా వేరే తాత్పర్యం లేదండి. ఎంతటి గొప్ప దైవజనుడైనా అయ్యుగాక. వారందరికీ ఇదే తాత్పర్యం. ఇదే ఎగ్జాంపుల్. ఇదే రూల్. ఇదే ఇదే కొలమానం. ఏంటంటే ప్రభువును తెలుసుకోవాలంటే అన్నిటిని విడిచిపెట్టాలి. యేసయ్య క్లియర్‌గా అన్నాడు. నన్ను వెంబడించాలనుకుంటే నన్ను అన్నీ వదిలేసి రండి. అలాంటి సందర్భాలు చాలా ఉన్నాయి సువార్తల్లో. సో, పౌలు దాన్ని అర్థం చేసుకున్నవాడే ఈ మాట చెప్తున్నాడు. ఆయన కొరకు నేను అన్నీ వదిలేస్తున్నాను. మీరు సువార్తలో చదువుతాం, అయ్యా నేను నా తండ్రిని పాతిపెట్టుకొని వస్తానంటే, మృతులు తమ మృతులను పాతిపెట్టుకొని నువ్వైతే వచ్చి నన్ను వెంబడించు అన్నాడు. అలాగే ఇంకో సందర్భంలో వంట అయిపోయింది భోజనానికి రమ్మని తన దాసుల్ని పంపించిన యజమాని ఉపమానం ద్వారా మనం తెలుసుకుంటాం. ఒకడేమో పొలం చూసి వస్తానని, ఒకడేమో ఎడ్లు పొందానని, ఇంకొకడేమో ఇప్పుడే పెళ్ళి అయిందని. సో ఎగ్జాంపుల్స్ చెప్తున్నారు, కారణాలు చెప్తున్నారు. వాళ్ళందరిని పక్కన పెట్టేశాడు దేవుడు. దాంట్లో నేను తెలుసుకున్నది ఏంటంటే, ప్రభు పిలిచినప్పుడు వెళ్ళటమే అన్నీ వదిలేసి. ఉపమానాలు కొన్ని చూస్తాం. పరలోక రాజ్యపు ఉపమానాలు మత్తయి సువార్తలో చూస్తాం. ఒకడికి ఇది దొరికిద్ది పొలంలో చిన్న వజ్రం. ఇంటికెళ్ళి ఏం చేస్తాడండి? తనకున్న అన్నీ అమ్మి దాన్ని కొంటాడు కదా. అట్లాంటిది ఇంకొక ఉపమానం కూడా చెప్తాడు, అలా అర్థం వచ్చేదిలాగా. ఒక పొలం కోసం తనకున్నవన్నీ అమ్మేసి, దట్స్ వాట్. దాన్ని ఆ తాత్పర్యం తెలుసుకున్న పౌలు ఏమంటున్నాడంటే, నాకున్న ఆధిక్యతలన్నీ పక్కన పెట్టి నేను ప్రభువుని వెంబడిస్తా. ప్రభు కొరకు నా సమస్తాన్ని పెంటతో సమానంగా ఎంచుకుంటా, గురి కొరకే పరిగెడతా. ఇదే తాత్పర్యం మీరు కూడా ఉండాలి. లేకపోతే దేవుడే మీకు తెలియపరుస్తాడు. ఎలా తెలియపరుస్తాడు? ఎలా తెలియపరచాలో అలా తెలియపరుస్తాడు. కానీ తాత్పర్యం మాత్రం ఇదే. ఏంటంటే ప్రభువును తెలుసుకొనుటకు నీకున్నవన్నీ విడిచిపెట్టగలగాలి. దేవుడి మాటను దీవించి ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియపరలోకపు తండ్రి, మీ పాదాలకు స్తోత్రాలు. చెప్పబడిన వాక్యాన్ని బట్టి మీకు స్తోత్రాలు. విన్న వాక్యం మా హృదయంలో భద్రపరచుకొని వాక్యానుసారంగా జీవించగలిగిన కృపను దయచేయమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.